హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో ఇడ్లీ కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలో వేడి వేడిగా నెయ్యి వేసుకొని అలాగే ఈ కారప్పొడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ తినని వాళ్ళకు కూడా ఇలా నెయ్యి ఈ కారప్పొడి వేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. ఈ కారప్పొడి టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇడ్లీ కారం పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇవి గ్రామ్స్ లో వచ్చేసి 200 గ్రామ్స్ ఉన్నాయి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంతోనే మిగిలినవన్నీ మెజర్ చేసుకోండి. ఈ పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్ లో ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని చక్కగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. మీ దగ్గర ఇలా పొట్టుపప్పు లేకపోతే మామూలు పప్పైనా వేసుకోండి. ఇలా పొట్టుపప్పు తీసుకుంటే కారప్పొడి రుచి బాగుంటుంది. అలాగే ఈ పప్పులు వేయించుకోవడంలోనే ఇడ్లీ కారప్పొడి టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి పప్పుల్ని నిదానంగా మాడిపోకుండా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. అలానే ముందే వేగకుండా తీసేసామంటే కారప్పొడి రుచి కూడా అంత బాగుండదు. కాబట్టి కరెక్ట్గా పప్పుల్ని వేయించుకుంటే కారప్పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు ఈ మినపగుళ్ళని వేయించుకోవాలి. ఇలా పప్పు కొంచెం పగలగొట్టి చూసామంటే లోపల ఎర్రగా ఉంటుంది. అలా వచ్చిందంటే పప్పు కరెక్ట్గా వేగిపోయినట్లే. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ముందుగా మనం పచ్చిశనగపప్పుని ఏ ప్లేట్లో అయితే వేసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ మినపగుళ్ళను కూడా వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకున్న తర్వాత ధనియాలను కూడా సన్నని సెగ మీద లోపల వరకు చక్కగా వేయించుకోండి. ఇలా ధనియాలు వేయించుకున్న తర్వాత 1/4 కప్పు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. జీలకర్ర త్వరగానే వేగిపోతుంది. కాబట్టి ఇలా ధనియాలను జీలకర్రను వేయించుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. ఇలా నువ్వుల్ని వేసుకోవడం వల్ల కారప్పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. నువ్వులు వేయగానే అవి చిటపటమనేస్తాయి. అప్పుడు వాటిని తీసుకొని ముందుగా మనం ఏ ప్లేట్లో అయితే మినపగుళ్ళు పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చిని ఇలా తుంచుకొని ముక్కలుగా వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా గింజలతో సహా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఈ గింజలను కూడా మనం ఇడ్లీ కారప్పొడి తయారు చేసుకోవడంలో యాడ్ చేస్తాము. కాబట్టి గింజలతో సహా ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఇవి గలగలమంటాయి, అంటే క్రిస్పీగా అవుతాయి. అప్పటి వరకు ఈ ఎండుమిర్చిని వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు శుభ్రం చేసుకొని ఆరపెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని ముందుగానే నీటిలో వేసుకొని శుభ్రం చేసుకొని ఆరపెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కరివేపాకుని వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. కరివేపాకు చేతితో నలిపితే పొడి పొడిగా అయిపోవాలి. అప్పటి వరకు వేయించుకోండి. కరివేపాకులో చెమ్మదనం అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే కారప్పొడి నిల్వ ఉండదు. కాబట్టి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు తప్పనిసరిగా వేయించుకోండి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండును నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పీచులు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని ఇలా ఒత్తితే నిమ్మకాయ సైజ్ అంత ఉండాలి. అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండుని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసి చింతపండును కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే చింతపండులో ఎలాంటి చెమ్మ ఉండకూడదు, క్రిస్పీగా అయిపోవాలి. అలా వేయించుకుంటేనే మనం పౌడర్ తయారు చేసుకునేటప్పుడు చింతపండు బాగా పౌడర్ లాగా అయిపోతుంది. లేతే తొక్కలు తొక్కలుగా ఉంటుంది. కాబట్టి చింతపండుని బాగా డ్రై అయ్యే విధంగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఈ దినుసుల్ని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద పట్టేస్తే లోపల చెమ్మ ఏర్పడి కారప్పొడి అనేది చెడిపోతుంది. కాబట్టి ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారనివ్వండి.
పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ని తయారు చేసుకోవడమే. మీరు ఒక్కసారిగా మిక్సీ జార్లో వేసుకోవడం కుదరకపోతే 2 బ్యాచెస్గా వేసుకోండి ఈ కారపొడిని. ఇక్కడ నేనైతే 2 బ్యాచెస్గా వేశాను. ముందు సగం వేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బాగా మెత్తగా లేదా కొంచెం బరకగా అయినా వేసుకోండి. ఇక్కడ నేనైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా ఈ విధంగా వేశాను. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన దినుసుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కారపొడిని అయితే మిక్సీ పట్టుకోవడమే. తర్వాత ఇందులోకి చిన్నుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్లోకి కొంచెం కారపొడిని ఉంచుకొని అందులోకి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా వేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి తిప్పేయకండి. చిన్నుల్లిపాయలు వేయడం వల్ల పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం ఆపుకుంటూ ఇలా బరగ్గా ఉండే విధంగా చిన్నుల్లిపాయలని వేసుకొని ముందుగా తయారు చేసుకున్న కారపొడిలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఈ కారపొడి తయారు చేస్తున్నప్పుడే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.